నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ వెబ్కాస్టింగ్ హైజాక్, చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు అంటూ సంచలనాత్మకమైన కథనాన్ని సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ చేపట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆ పచ్చ సీఐపై చర్యలేవి, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ పచ్చ సీఐపై చర్యలేవి అంటూ కారంపూడి సీఐపై స్టోరీ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా విస్తృత తనిఖీలు అంటూ మరో కథనం. లోకేష్ను టీడీపీ అధ్యక్షుని చేయాలని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో నేడు తుఫాన్, రేపు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. పీకేవన్నీ తప్పుడు అంచనాలే. గత ఏడాది జరిగిన 5 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి అన్నిటికీ వ్యతిరేక ఫలితం వచ్చింది. సాక్షి తెలంగాణ మేడిగడ్డ కింద అగాధం, బ్యారేజీ ఎగువన జియో ట్యూబ్ కట్ట ఏర్పాటుకు ప్రణాళిక. అన్ని వైద్య కళాశాలల్లోనూ తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సాగు విస్తీర్ణం తగ్గి రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయల ధరలు పెరిగాయి. బంగ్లాదేశ్ ఎంపీపై వల విసిరి చర్మం ఒలిచి ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేసిన ఘటన కోల్కతాలో జరిగింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ నగరానికి ముప్పు నగరాలకు చినుకు పడితే ప్రమాదమేంటూ కథనాన్ని వండివార్చారు. తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇంజనీరింగ్ సీట్లలో పరిమితి ఎత్తివేత అంటూ మరో వార్తనిచ్చారు. విజయం అతని పాదాక్రాంతం, పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్ సాధించిన మహారాష్ట్ర విద్యార్థి. భారత్ లక్ష్యంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. చైనా ఏజెంట్ల వలలో 5,000 మంది భారతీయులు ఉన్నారు. విశాఖ పోలీసుల చొరవతో కాంబోడియా బాధితులకు విముక్తి. ఈనాడు తెలంగాణ దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం. ఈనాడు తెలంగాణ నేషన్ బ్యానర్గా ఇచ్చింది. ఐపీఎల్ ఫైనల్కి హైదరాబాద్ సన్ రైజర్స్. మేడిగడ్డకు కొత్త సమస్యలు. రాష్ట్రంలో పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు. నేడు 6వ దశ పోలింగు. 58 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఓటింగ్ శాతాల వెల్లడిపై ఎన్నికల మధ్యలో ఈసీని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణ. రైతుల అరగోస, అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ కథనాన్ని ఇచ్చారు. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి తులం ఇనుము కూడా ఇచ్చే అవకాశం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. షాదీ దేంట్లో తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈయన తులం ఇనుము కూడా ఇవ్వరంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. క్యాబినెట్ బెర్త్కు పైరవీలు, ఎంపీ ఫలితాలతో పదవులకు ముడి అంటూ స్టోరీ ఇచ్చారు. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవారికి 2% కరోడ్పతి ట్యాక్స్ విధించాలని వరల్డ్ ఇన్క్వాలిటీ ల్యాబ్ నిపుణులు సూచించారు. ఇంకా 23 ఏళ్ళు నేనే 47 వరకు కష్టపడతా, 75 ఏళ్ల రిటైర్మెంట్ రూల్ తనకు వర్తించదని పరోక్ష సంకేతాలు ఇచ్చిన ప్రధాని మోడీ. వెలుగు. ఫేక్ న్యూస్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ప్రభుత్వాన్ని బదనాం చేస్తే సహించబోమని ఆయన హెచ్చరిస్తున్నారు. మల్లారెడ్డికి మరో షాక్. మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ కూల్చివేత. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు. కాంగ్రెస్లోకి 5 బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారని కిషన్ రెడ్డి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రభ. లోన్ కాదు లీజే, వెహికల్స్ లోన్స్ ఇచ్చేందుకు బ్యాంకుల విముఖత. రుణమాఫీ కోసం రైతు కార్పొరేషన్, త్వరలో అసెంబ్లీలో బిల్లు. 2న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణ. ఆవిర్భావ వేడుకలకు సోనియా రాక. వార్త. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ఈ నెల 27-28 తేదీల్లో వింటామని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో షాద్ నగర్ వాసి మృతి ఆత్మహత్య అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఆంగ్ల పత్రికలు చూస్తే, పోలైన ఓట్ల శాతాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేడు 6వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 యూటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిపక్ష కూటమి ఇండియా గాలిబుడగ లాంటిదని, పగిలిపోతుందని ప్రధాని మోడీ విమర్శించారు.
దక్షిణ గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్ను ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆలోచనలు మారకపోతే మరిన్ని భీకర దాడులు జరుగుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తున్నారు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.